హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బేబీస్కి 1 ఇయర్ బేబీస్కి ఇంట్లోనే ఎలా సిర్లాక్ చేయాలి అని వీడియో అయితే చేస్తున్నాను, తప్పకుండా వాచ్ చేసేయండి. సో కిడ్స్కి చాలా బాగా యూస్ అవుతుంది. సో నేను ఫస్ట్ వచ్చేసి ఈ గ్లాస్తో 4 గ్లాస్ రైస్ అయితే వేసుకొని ఒక 4 టైమ్స్ బాగా వాష్ చేసుకునేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని 6 అవర్స్ బాగా అయితే నానబెట్టేసుకున్నాను. సో కొంతమంది అలానే వేయించేస్తూ ఉంటారు, సో అలా కూడా పెట్టచ్చు. టైం లేని వాళ్ళు, సో టైం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇలా అయితే చేసుకోండి. సో నానిన బియ్యం అయితే పిల్లలకి బాగా డైజెషన్ అయితే అయిపోతుంది అనమాట. సో అలానే ఒక కప్ తీసుకొని వాటర్ వేసుకునేసి ఇందులో ఒక 15-20 అలా బాదం అయితే వేసుకునేసి ఓవర్ నైట్ అయితే బాగా అయితే నానబెట్టేసుకోండి. సో బాదం ఎప్పుడు కానీ అలానే వేయకూడదు అనమాట. కూడా చాలా బాగా అయితే నానిపోయాయి. ఇలా చిల్లుగా ఉన్నది ఏదైనా ఒక బౌల్ లేకపోతే ఏదైనా అల్యూమినియం పాత్ర ఏదైనా తీసుకునేసి రైస్ అంతా ఇందులో యాడ్ చేసేసుకోండి. సో వాటర్ అంతా ఒక్క చుక్క లేకుండా చాలా బాగా అయితే ఇనికిపోతుంది. ఇలా కాటన్ క్లాత్ ఒకటి తీసుకునేసి ఫ్యాన్ కింద క్లాత్ వేసేసి ఇలా రైస్ని అయితే వేసేసి బాగా పల్చగా తోసేసుకోండి. సో ఓవర్ నైట్ పెట్టేశారంటే మార్నింగ్ కల్లా రైస్ అంతా బొర అయితే అయిపోతుంది. ఇవన్నీ ఒక చాట్లోకి అయితే తీసేసుకోండి. సో అలానే బాదం కూడా బాగా అయితే నానిపోయాయి. పైనంతా స్కిన్ అంతా రిమూవ్ చేసేసి చిన్న చిన్న పలుకులుగా చేసుకొని ఎండలో అయితే పెట్టేసుకోండి. బాగా బొరబొర వచ్చేస్తుంది. ఈ కప్పుతో కందిపప్పు 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1 కప్పు, మంచెనగపప్పు 1 కప్పు, అలానే ఉద్దిపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను. అలానే శనగలు 1 కప్పు తీసుకున్నాను. అలానే పంకిన్ సీడ్స్ 1 కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు, అలానే వాల్నట్స్ 1 కప్పు. ఇవి వచ్చేసి పల్లీలు అనమాట. అలానే 1 కప్పు తీసుకున్నాను, ముందే వేయించి పెట్టేసుకున్నాను. పిస్తా కొంచెం, ముంతమాడి పప్పు 1 కప్పు, బాదం పప్పు చూసారా బాగా అయితే ఆరిపెట్టేసుకున్నాను. బొరబొర అయితే వచ్చేసింది. సో కొంచెం జీలకర్ర తీసుకోండి. సో బేబీస్కి డైజెషన్ అనేది బాగా అయిపోతుంది అనమాట. అలానే కొంచెం వామ్ ఉంటే కూడా వేసుకోండి, నేనైతే వామ్ యాడ్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని సో రైస్ని కొంచెం వేసుకొని కలుపుతూ వచ్చారంటే బాగా అయితే బొరుగుల్లాగా అయితే వచ్చేస్తాయన్నమాట. సో చూసారా ఎంత బాగా అయితే వచ్చాయో. సో అన్నీ ఒకేసారి వేసేసుకున్నారంటే బియ్యం అనేది బొరబొర రాదు, మాడిపోతాయి అన్నమాట. సో అందుకోసమని నేను చెప్పినట్టయితే చేశారంటే బియ్యం అయితే బాగా కరకరలాడుతాయి అన్నమాట. సో వత్తవి కూడా తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇవన్నీ వేయించుకునేసాక ఇప్పుడు ఇవన్నీ పప్పులు ఉన్నాయి కదా, ఇవి కూడా సేమ్ కొంచెం వేసుకుంటూ వేయించుకోండి. సో అన్నీ ఒకేసారి వేసారంటే సో కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు అనమాట. ఇలా వేసుకున్నారంటే అన్నీ అయితే బాగా అయితే వేగిపోతాయి. సో అలానే ఈ డ్రై నట్స్ని కూడా ఒకటి వేయించుకోండి. సో మిగతా కలిసిపోయినట్టు ఉంటాయి కదా చిన్నవి, అవన్నీ కూడా ఒకసారిగా వేసుకునేసుకోవాలి. అన్నీ అయితే ఒకసారి బాగా అయితే ఫ్రై చేసేసుకోండి. లాస్ట్లో జీలకర్ర ఈ పెనుము వేడికే సరిపోతుందన్నమాట. సో జీలకర్ర వేసేసి బాగా అయితే ఫ్రై చేసుకొని ఆ వేడికే జీలకర్ర అనేది బాగా అయితే కలర్ అయితే వచ్చేస్తుంది. సో వీటన్నిటిని ఒక ప్లేట్లో చాట్లో వేసుకొని బాగా అయితే చల్లారనివ్వండి. సో ఇవి కూడా బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారాక వాల్నట్స్, బాదం ఇవన్నీ అయితే బాగా చేత్తో ఇలా నలిపేశారంటే చిన్న ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. సో రైస్లో కలిపేసి అన్నిటి చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా అయితే ఉన్నాయో. సో ఇలా 1 కప్ అయితే తీసుకొని 2 కప్స్ అయితే వేసుకొని మిక్సీ అయితే వేసేయండి. సో మెత్తగా వేసుకోండి. చిన్నపిల్లలు బరగ్గా ఉంటే తినలేరు కదా. సో అందుకోసం నేను వచ్చేసి పెద్ద ప్యాషన్ అయితే కింద పెట్టేసుకొని అలానే జల్లెడ పెట్టుకొని కొంచెం మిక్సీ వేసుకుంటూ సో ఇందులో అయితే వేసుకుంటూ జల్లించుకున్నాను. సో కింద పైన ఫోల్డర్ లాగా అయితే వచ్చేసింది. సో పైన బరకంతా మిగిలిపోతుంది కదా, అది కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకొని ఇంకోసైతే జల్లించుకోండి. సో మళ్ళీ బరక ఉంటుంది కదా, సో దాన్ని వేస్ట్ చేయొద్దండి. సో పెద్దవాళ్ళు గంజి కాంచుకొని తాతాం కదా, సో అలా అయితే గంజి కాంచుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాగేయండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే పప్పులు, రైస్, డ్రై నట్స్ అన్నీ వేసాం కాబట్టి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. సో లేకపోతే ఆ బరకని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. సో ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఫుడ్ అంతా ఏం సగ్గదు కాబట్టి సో కొంచెం జీలకర్ర 2 టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకొని గంజి కాంచుకొని తాగామంటే సో చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది.
చూసారా హోమ్మేడ్ సిర్లాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో చాలా సింపుల్. సో మీరు కూడా తప్పకుండా మీ బేబీస్కి ఇలా ట్రై చేయండి. సో నేను వచ్చేసి ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో నాకు వచ్చేసి 2 బాక్స్కి అయితే వచ్చింది. సో నాకు వచ్చి 1.5 నెల లేకపోతే 2 మంత్స్కి అయితే వస్తుందన్నమాట. సో 1 ఇయర్ బేబీస్ కాబట్టి రసం రైస్ కొంచెం డిఫరెంట్ ఫుడ్స్ అయితే ఫీడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ గంజి కూడా 2 మంత్స్ అయితే కంపల్సరీ వస్తుంది. నేను చేసిన ప్రాసెస్లో అయితే చేశారంటే. సో మరెన్నో బేబీస్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.